నా పేరు గడ్డం బాలరాజు. నేను ఒక 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం మీద బాగా వ్యవసాయం చేయాలని అదే ప్రోత్సాహం కలిగింది. తర్వాత 5 సంవత్సరాల లోపల ఒక ఎడ్లు లేకుంటే వ్యవసాయం ఎలా తీయాలనేది ఐటమ్స్లు తయారు చేసి పెట్టిన యూట్యూబ్లో చూసుకుంటా. ఒకటి పంపు తయారు చేసిన, ఇది ట్రాక్టర్తో నడిచే పంపు తయారు చేసిన. అది ఇంచుమించుగా ఒక 40,000తో రెడీ అవుతుంది. బయట కొనాలంటే 80,000 దాకా ఉన్నది. 40,000 రెడీ అయిపోయింది. అది మాడి చెట్లకు కానీ తోట వలరేకి కానీ ఒకటే పైప్ పట్టుకొని పోయి మొత్తం స్ప్రే చేసుకుని రావచ్చు. ఇంచుమించుగా ఒక 20 ఫీట్ల దూరం కూడా కొడుతుంది స్ప్రే అది. తర్వాత మల్చింగ్ మిషన్, గడ్డ పోయడము, కవర్ కప్పడము, కవర్లు ఇవ్వకుండా ఎంట మట్టి వేయడము, అది ఒకటి. మళ్ళీ దంతె మిషన్ చేతకుతోని పాత చేతకులు తెచ్చి ఒక 5-6 చేతకులు తెచ్చిన, 5-6 దంతె మిషన్లు చేసుకుంటూ అమ్మేసిన. అవి 15,000 కోటి అమ్మిన. అది ఇంచుమించుగా బయట కొంటే 30,000 పైన ఉంది. ఇది కంపెనీ అయితే. ఇవి అయితే 15,000. దానికంటే ఆరాంగా ఒక చేత నడిపించిన వ్యక్తి, చేతి లేని వ్యక్తి నడిపించిండు. ఇది వరకు కూడా ఒక చేత కూడా నడిపించుకోవచ్చు. అవి అంత సులువుగా గేరేసినాం అంటే అదే ఆరాంగా వెళ్ళిపోతుంటుంది. అది చేసిన. మళ్ళీ మంకీ గన్నులు, తర్వాత చేన్లలో మక్కలలో ఏదైనా పిట్టలు ఇట్లా రాకుండా సౌండ్ గాలితోని టకటకటగానే సౌండ్ అవి తయారు చేసిన. ఇక ఇంకెన్నో మత్తుగా ఇక వ్యవసాయానికి కావాల్సినవి అన్నీ చేస్తూనే ఉంటున్నా. ఇప్పుడు ప్రస్తుతానికైతే వ్యవసాయం చేస్తున్నా నేను. నాకు ఇక ఈ వరి కాబట్టి దీని మీద ఇప్పుడు మళ్ళీ విరక్తి తక్కువ అయిపోయింది. లేకుంటే ఇది వీటి మీదనే పడదు. ఇప్పుడు వరి వేసేవారికి దాన్ని వేయాలనేది కూడా అదే అవుతలేము. ఇప్పుడు ఇక ట్రాక్టర్లకు ఇప్పుడు గొర్రు తయారు చేసుడు అవుతుంది. అది 6,500కి ఒక గొర్రు హెవీ మెటీరియల్తో తయారు చేసిన. నాగలికి వెనక పల్టీ వేసాగానే ట్రాక్టర్ గొర్రు కొట్టుకుంటూ పోతూనే ఉంటుంది. బురదలు నడుతుంటాయి లేవలింగ్కి. తీయని అవసరం లేదు. ఆ గొర్రును వెనకనే ఉంటుంది. ఇక ఎలుగడు ఉన్నప్పుడేమో వీటి ఎంబడవాడ, ఇప్పుడేమో గొర్రె తయారు చేయడము. ఇక బురదలకు సంబంధించినవి చేస్తున్నాయి. ఇప్పుడు ఇంకొకటి వేరే ట్రాలీ ఉంది. అది గణపతులు తీసుకోపోతుంది, మళ్ళీ బురదలు కూడా నడుతుంది. బురదలు ఇవ్వాలంటే ఇప్పుడు మడి ఉంది, అందులో నారు గుంజాలంటే బాగా నారు లాంగ్ ఉన్నది అనుకో, నారు గుంజాలంటే ఇబ్బంది అవుతుందని అదే ట్రాలీ వేసి తీసుకోవడం. అది మళ్ళీ బురదలు తీయబడదు అది అసలుకే. అట్లాంటిది ఇక ట్రాక్టర్ తగిలిచ్చి దాంతోనే ఎత్తుంటాం. ఇప్పుడు మామూలుగా ఇప్పటికి 7-8 దాకా చేసిన. ఇప్పుడు అది గొర్రుది ఒకటి, మల్చింగ్ మిషన్, పంపు, మంకీ గన్ను, గాలితో తిరిగే గాలి మరేది సౌండ్ చేసేది, ఇంకా టిల్లర్కు సంబంధించిన రేకేయడం, బోజ కొట్టేది, ఒక 8 వస్తువులు దాకా చేసిన ప్రస్తుతానికి. స్ప్రేయర్ కానీ మల్చింగ్ మిషన్ కానీ బాలరాజు అని నారాయణరావుపేట వెల్డర్. ఆయన వ్యవసాయం చేస్తాడు, ప్లస్ వెల్డింగ్ వర్క్ చేస్తాడు. ట్రాక్టర్ కానీ ఏది కానీ చిన్న పనులు, పెద్ద పనులు అన్నీ చేస్తుంటాడు. మాకు మేము యూట్యూబ్లో చూసి ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా మాకు ఈ మిషన్ కావాలి అని చెప్పేసి మేము ఆయనను అడిగితే ఏం చెప్పిండంటే, సరే చూద్దాం, ట్రై చేద్దామని చెప్పేసి మొదలుపెట్టేసి స్ప్రేయర్ చేసిండు. ఫస్ట్ స్ప్రేయర్ మంచి సక్సెస్ వచ్చింది. చాలా బాగా పనిచేస్తుంది. మాడి చెట్లకు కానీ, కూరగాయ తోటలకు కానీ, వరికి కానీ. అదొక 10 మీటర్ల లాంగ్ నుంచి కొట్టవచ్చు దాన్ని. అంత పవర్ఫుల్ది చేసి ఇచ్చిండు. ప్లస్ నెక్స్ట్ వచ్చేసి మల్చింగ్ మిషన్. మాకే కొంచెం వ్యవసాయం పని ఎక్కువ ఉంటుంది. ఈ మనుషులతో చేయాలంటే బాగా ఇబ్బంది అవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది. అందుకని చెప్పేసి ట్రాక్టర్తో చేసుకుంటే సింపుల్గా అయిపోద్ది అని చెప్పి చెప్పినాం అన్నట్టు. దాన్ని ప్లాన్ చేసుకొని దాన్ని అది కూడా యూట్యూబ్లో చూసి దాని మెజర్మెంట్స్ కూడా ఏం తీసుకోవాలి, మామూలుగా ఐడియాతోటి ఇట్లా ప్లాన్ మామూలుగా ఆయన ఉన్న నాలెడ్జ్తో చేసినాం. అది కూడా సక్సెస్ అయింది, చాలా బాగుంది. మాకు లేబర్తో ఒక 10 మంది ఎకరానికి చేయాలంటే ఒక 10 మంది లేబర్ అవసరం ఉంటుంది. ఇదైతే ఒక 2 అవర్స్లో ట్రాక్టర్తో మనం ఒక ఇద్దరు మెంబర్స్తో చేసుకోవచ్చు ఆ వర్క్. చాలా మంచి టాలెంట్ ఉంది ఆయన దగ్గర. మనకి ఇంకా వేరే ఈ టిల్లర్ వర్క్ కానీ, దానికి కావాల్సిన చిన్న మిషన్లు కానీ, ఈ చెత్త గింజంతో కూడా చేసిండు. అవి కూడా బాగా సక్సెస్ ఉన్నాయి. ఇంకా వేరే ఈ ట్రాక్టర్ గొర్రు కానీ ఇవి కూడా చాలా బాగా చేస్తాడు. చాలా మంచి వ్యక్తి. ప్లస్ ఎందుకంటే ఆయనకు ఆర్థికంగా కొంచెం వీక్ ఉన్నాడు. ప్రభుత్వం కానీ ఏదైనా కొంచెం ఆయనకు ప్రోత్సాహం ఇస్తే ఇంకొంచెం సక్సెస్గా చేయగలుగుతాడు ఆయన.